రైట్ 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 కోటేశ్వర గారు. లక్ష్మీ నరసింహ గారు, ఇందాక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సరే, కంటిన్యూ చేయండి. గవర్నర్ ప్రసంగంలో విషయంలో ఏంది కాంగ్రెస్ చేసింది, ఏంటి గతంలో మీ ప్రభుత్వం చేసిన వాటికి వీటికి వ్యత్యాసం ఏంటి? ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం మొత్తం ఏముందంటే వాస్తవానికి విరుద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రచార ప్రసంగం లాగా ఈ రోజు గవర్నర్ గారి చేత మాట్లాడిపించినటువంటి సందర్భం మనందరం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి, అంటే అబద్ధాలను, అసత్యాలను వారు మాట్లాడించినటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క వాగ్దానాలు, ముఖ్యంగా వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీల యొక్క ప్రస్తావన లేదు. 6 గ్యారెంటీలు సంక్షేమ పథకం అని చెప్పిర్రు. మేము మొత్తం ప్రజలకు 100 రోజులలో మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అదే విధంగా రైతులు, మరి ఈరోజు రైతులు, ఈ దేశానికి వెన్నెముకలైనటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, మరి రాష్ట్రంలో ఓ పక్క కరెంటు సమస్యలు మొదలైనవి, ఇంకో పక్క ఎరువుల సమస్యలు మొదలైనవి. అదే విధంగా రైతులకు ఇస్తానటువంటి హామీలను కూడా ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. అదే విధంగా మరి రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, వారికి కనీసం ఇచ్చేటువంటి మద్దతు ధర కానివ్వండి, ఎరువుల కొరతను నియంత్రించడం కానివ్వండి, ఈ అంశాలపైన కూడా ఎక్కడ కూడా ప్రస్తావన అనేది రాలేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, మరి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము జాబ్ క్యాలెండర్లు వేస్తాము, ఉద్యోగాలను కల్పిస్తాము, మరి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచార హామీలలో చెప్పి ప్రజలను మోసం చేసిరు, యువకులను మోసం చేసిరు. అని ఎక్కడ కూడా మరి ఉద్యోగాలకు అవకాశం ఇవ్వకుండా వారిని కూడా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. వారి గురించి కూడా ప్రస్తావించకపోవడం అనేది దురదృష్టకరం. కొత్త నియామకాలు అన్నారు. మరి ఎక్కడ కూడా ఎన్ని నియామకాలు చేసిరు, మరి రాబోయే రోజులలో ఎన్ని నియామకాలు చేపడతారో కూడా దానిపైన కూడా ఒక స్పష్టత లేక ఆ వారి ప్రసంగం అసత్యాలతోటి కొనసాగింది. ముఖ్యంగా ఈరోజు పరిశ్రమలు, ఐటీ రంగం, అదే విధంగా వీరు నిన్నమన్న ఏదైతే విదేశాలు పోయిర్రో కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినామని చెప్పారు. మరి ఆ పెట్టుబడులు ఏడబెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి వివరాలు, వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు, వాటి గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే రోడ్లు కానివ్వండి, నీటి వనరులు కానివ్వండి, సాగునీటి వనరులు కానివ్వండి, వీటి గురించి కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ కేవలం కనిపిస్తున్నది ఏంటంటే స్పష్టంగా పాత పాలనకు కొత్త రంగు వేయడమే తప్ప ఇంకొకటి లేదు. పాత పాలనకు కొత్త రంగు వేసినట్టు వారి వ్యవహారం అనేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులనే మేమే చేసినామని చెప్పి వాళ్ళు చూపించుకోవడం తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజల యొక్క 2.5 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యారంగం గురించి నేనేమంటున్నానంటే ఈరోజు విద్యారంగం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. కానీ ఆ విద్యారంగంలో కూడా ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలలో ఎంతో మంది విద్యార్థులు సరైనటువంటి సక్రమమైనటువంటి ఆహారం అందక వారు కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా ఏ విధమైనటువంటి విషయం ప్రస్తావనకు రాకపోవడం కూడా దురదృష్టకరం. అదే విధంగా ఈరోజు వైద్య రంగం గురించి కూడా ఏ విధమైనటువంటి ప్రస్తావన లేదు. మరి కేసీఆర్ గారు మరి వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీను, అదే విధంగా మరి నిమ్స్ తరహాలో, అదే విధంగా ఉస్మానియా ఆసుపత్రి తరహాలో మరి టిమ్స్, అదే విధంగా ఇక్కడ కొత్తపేట దగ్గర కూడా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తే కనీసం వాటిని విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేది స్పష్టంగా మనకు కనిపించింది. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడింది ఏంటంటే పాత ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అభివృద్ధి ప్రణాళికలు, అభివృద్ధి పనులు జరిగినాయో వాటిని మేమే చేసినాము అని చెప్పుకోవడం అనేది శోచనీయం, దురదృష్టకరం. ఇంకా గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడారు, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందబోతుంది అని చెప్పి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్పష్టంగా దానికి స్పష్టమైనటువంటి కార్యాచరణ ఎక్కడ ఉన్నది? ఆ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కావాలనంటే అది ఎప్పుడు ఏర్పాటు అవుతుంది, ఎలా ఏర్పాటు అవుతుంది, అదే విధంగా ఏ రంగంలో ఏర్పాటు చేస్తారు, ఏ రంగంలో అభివృద్ధి చెందుతుందో అనేది కూడా స్పష్టత లేకుండా కేవలము ఒక నామమాత్రపు ప్రసంగం లాగా చదివి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. నేను ఇంకొక విషయం ఏమంటున్నానంటే
ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. 3,60,000 కోట్ల ఉత్పత్తులను మేము అందించినాము అని చెప్పారు. కానీ ఈ రోజు 3.13 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు మేనిఫెస్టోలో డిక్లేర్ చేసినటువంటి అంశాలు, వీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కదాని గురించి కూడా ఈ రోజు సభలో మరి గవర్నర్ గారి ప్రసంగంలోకి రాకపోవడం అనేది దుర్మార్గం. అది వారి యొక్క నైజం, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అబద్ధాల మాట్లాడడంలో వాళ్ళే సాటి అని చెప్పి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అప్పులు పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. గతంలో అప్పులు చేసిరు, మొత్తం ఆర్థిక విధ్వంసం చేసిండ్రు అని చెప్పి మరి లేనిపోని అభాండాలు వేసి బదనాం చేసేటువంటి ప్రయత్నం చేసిరు. మరి ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని అప్పులు చేసిరు, రాబడి ఎంత, ఖర్చు ఎంత, వాటిపైన ఏ విధమైనటువంటి వివరణ లేదు. అదే విధంగా రాష్ట్రం యొక్క ఖజానా గురించి కూడా ఏ విధమైనటువంటి వివరణ లేనటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా మనకు కనిపించింది. నేను ఒకటే అంటున్నాను, తెలంగాణ అభివృద్ధి అనే దానికి బీజం పడ్డది కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధికి పునాది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నీటి వనరులు, అదే విధంగా పరిశ్రమలు, ఐటీ ఉత్పత్తులు, సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేసి మరి తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోయింది కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారి ఆలోచనలే. నేను ఈ వేదిక ద్వారా, అంటే మీ ద్వారా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రభుత్వాన్ని. వాళ్ళు ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పారండి అంటే, దేశంలో 4.99% తలసరి ఆదాయం ఉన్నది. దేశంలో మన దేశం యొక్క జీడిపిలో 4.99% వాటా ఇవాళ తెలంగాణ సాధించింది అని చెప్పారు. అదేవిధంగా తలసరి ఆదాయం 4.18 లక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, తెలంగాణ 2012-2013 సంవత్సరంలో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టేట్ జిఎస్డిపి ఏదైతే జిఎస్డిపి ఉన్నదో మరి అది 4,11,404 కోట్లు. మరి ఆ రోజు తలసరి ఆదాయం 77,000 కోట్లు. మరి 2012-13 తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు 3 లక్షల ట్రిలియన్ డాలర్లకు ఈరోజు ఏదైతే జిఎస్డిపి డెవలప్ అయిందని చెప్తున్నారో, అదే విధంగా తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరిందని అంటున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమైంది? మరి మధ్యలో 2014 నుంచి మరి తెలంగాణను 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఐటీ ఎగుమతులు, వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందుకంటే 14-15 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వరి దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందంటే మరి కేసీఆర్ గారి ముందు చూపు ఎంత ఉన్నది. మేము సాధించినటువంటి ప్రగతిని వాళ్ళు సాధించినట్టు ఈ రోజు అసెంబ్లీలో ప్రసంగాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం చేసినటువంటి అభివృద్ధి పనులను మేము చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది. రామచంద్ర గౌడ్ గారు మాట్లాడుతున్నారు, ఏదైతే కుటుంబ పాలన అని మాట్లాడిరు. మేము కుటుంబ పాలన చేయలేదు, ప్రజా పాలన చేసినాం, ప్రజల పాలన చేసినాం, రోడ్ల మీద మంత్రులు రోడ్ల మీద పంపకాలు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలు మొత్తం చూసి విస్తుపోతున్నారు. ప్రజలు మొత్తం మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే మన మున్సిపల్ ఎలక్షన్లలో చూపించారు కదా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉండాలి. దానికి అది మాట్లాడేది కాదు. అదే మర్చిపోతున్నారు బీఆర్ఎస్